గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మజ్లీస్ పార్టీ గతం కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళకు ఒకటి. రెండోది మజ్లీస్ పార్టీ స్ట్రాటజిక్ ఓటింగ్ ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ఇది. ఎక్కడైతే బీజేపీకు ఓటించే వ్యక్తులకు ఉంటుందో వాళ్ళకు ఓటేయండి. కాబట్టి మజ్లీస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజిక్ ఓటింగ్ వల్ల డైరెక్షన్ ముస్లిం కమ్యూనిటీకు ఈరోజు బీజేపీ ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి వేశారు. దానివల్ల కొంత మాకు సీట్లు చాలా తగ్గినాయి. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో అది గతంలో నిజాం రూల్ కానివ్వండి ఏదైనా కానీ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది. చాలా చోట్ల మెజారిటీస్ కూడా వాళ్ళు ఉన్నారు. కరీంనగర్, నిజామాబాద్ 30%, 40%, బైంసా, నిర్మల్, ఆదిలాబాద్ పేర్లు కూడా అవే కదా. సో కాబట్టి మెజారిటీ ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళ ఓట్ల వలన ఈరోజు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, వాళ్లకు మజ్లీస్ ఇచ్చినటువంటి సహాయం. ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కూడా బీజేపీ పెరుగుతున్నది, దీన్ని రానియొద్దు, వీళ్ళతో పాటు అర్బన్ నక్సలైట్స్, కమ్యూనిస్టులు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఎట్లా ఓడించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఓట్లు కన్సాలిడేట్ చేసుకుని బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవము, స్పష్టంగా మనకు అనాలిసిస్ చేస్తే కనబడుతుంది. కాబట్టి ఈరోజు బీజేపీ ఎక్కడైతే మేము ఓడిపోయినామో అక్కడ స్పష్టమైన కారణం మజ్లీస్ పార్టీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒప్పందం. ఇది ఈరోజు నిజంగా మాకు సంతోషం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీకు మేము ఎంతో ఊహించుకో 700 వస్తాయి, 800 వస్తాయి స్టేట్ మొత్తం. మేము ఎక్కడైతే రెండు బలమైన పార్టీలు ఉంటాయో, మీరు కేరళలో చూడండి యూడీఎఫ్, ఎల్డీఎఫ్, ఇప్పుడిప్పుడే మేము వస్తున్నాం. ఒక ఎంపీ గెలిచినాం, మన చైర్మన్ గెలిచినాం, త్రివేంద్రం మేయర్ గెలిచినాం. ఇప్పుడిప్పుడు అక్కడ పెరుగుతున్నది. టైం పడుతుంది, బైపోలరైజేషన్ టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఒక రిజల్ట్ ఏతుందో రేపు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకు ముందు పోయేటటువంటి అవకాశానికి దారి తీసేది. ఇట్ హాస్ మేడ్ ఎ వే ఫర్ బీజేపీస్ ప్రోగ్రెస్ టుమారో ఫర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది స్పష్టమైనటువంటి తీర్పు. ఇది బీజేపీకు తెలంగాణ ప్రజలు మంచి తీర్పునిచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా రేపు జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎంసీలో 3 ముక్కలు చేసి ఒక ముక్క మజ్లీస్ పార్టీకి దారవాతం చేశారు. ఆ గిఫ్ట్గానే మజ్లీస్ పార్టీ వాళ్ళకు కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు ఇచ్చడం జరిగింది. నేను అదే ఒకటే మాట చెప్తా ఉన్నాను. మీరు మజ్లీస్ నేను చెప్పట్లే ఈ మాట. అక్బరుద్దీన్ ఓవైసీ నిజామాబాద్లో హమారే ఓటం పై జీరే అన్నాడు, ఆయన ఏ సాఫే అన్నాడు. స్పష్టంగా ఆయన చెప్పిన మాటే నేను అనాలిసిస్ చేస్తున్నాను. ఇక్కడ నేనేదో సొంతంగా చెప్పింది కాదు. ఇక్కడ ఆయన చెప్పిన మాటని చెప్తా ఉన్నాను. బీజేపీకి ఎక్కడైతే గెలిచే అవకాశం ఉంటాయో మీరు దాన్ని గెలిచే పార్టీకి ఏం చెప్పారు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే ఆ రెండు కూడా పాములే. ఎక్కువ జహరీలా సాఫే ఉస్కో రోక్నా అన్నాడు ఆయన. సో కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు ఇంకా 304 దాంట్లో కూడా మాకు వస్తాయి. కాబట్టి ఈ